నమస్కారం. భారతీయ రైల్వేలో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండా. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. కాని ఇది నిజం. మరి ఈ అద్భుతమైన అవకాశమేంటి? దీని వెనకున్న కథేంటి? పదండి వివరంగా తెలుసుకుందాం. అందరిలోనూ వచ్చే మొదటి డౌట్ ఇదే. లక్షల మంది పోటీపడే రైల్వే జాబ్స్కి ఎగ్జామ్ లేకుండా సెలక్షన్ ఏంటి? ఇది నిజమైన నోటిఫికేషనేనా, లేక ఏదైనా ఫేక్ న్యూసా? ఈ ప్రశ్నలన్నింటికీ ఈ విశ్లేషణలో మనకు సమాధానం దొరుకుతుంది. అవునండి, ఇది 100% నిజం. సౌత్ వెస్టర్న్ రైల్వే నుండి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. వాళ్ళు గ్రూప్ సి, గ్రూప్ డి కేటగిరీలలో పర్మనెంట్ పోస్టులని భర్తీ చేస్తున్నారు. అయితే ఇది రెగ్యులర్ రిక్రూట్మెంట్ కాదు. అందుకే ఇందులో కొన్ని ప్రత్యేకతలున్నాయి. సరే, అర్హతల విషయానికొస్తే వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, లేదంటే డిగ్రీ ఉన్నా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, సాధారణంగా ఉండే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు అనేది ఈ నోటిఫికేషన్కు వర్తించదు. అందరికీ ఒకే ఏజ్ లిమిట్ అన్నమాట. ఇక అప్లై చేయాలనుకునేవాళ్లు తప్పకుండా తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఈ తేదీలు, ఫీజుల వివరాలు చాలా కీలకం, సో కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ డిసెంబర్ 31న వచ్చింది. అప్లికేషన్లు జనవరి 10న మొదలయ్యాయి. ఇక చివరి తేదీ ఫిబ్రవరి 9. ఆసక్తి ఉన్నవాళ్లు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరలో అప్లై చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఫీజు విషయం చూద్దాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. జనరల్ ఓబీసీ వాళ్లు 500 రూపాయలు కట్టాలి. కానీ వాళ్లు సెలక్షన్ ట్రయల్స్కి అటెండ్ అయితే అందులోంచి 400 రూపాయలు తిరిగిచ్చేస్తారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీలు, ఈబీసీ కేటగిరీ వాళ్లు 250 రూపాయలు కడితే ట్రయల్స్కి వెళ్లిన తర్వాత ఆ మొత్తం పూర్తిగా వెనక్కి వచ్చేస్తుంది. సరే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు అసలైన ప్రశ్నకి వద్దాం. రాత పరీక్ష అనే పెద్ద హర్డిల్ లేదు. మరి వేలల్లో వచ్చే అప్లికేషన్ల నుంచి సరైన వాళ్లని రైల్వే డిపార్ట్మెంట్ ఎలా ఫిల్టర్ చేస్తుంది? దీని వెనుకున్న సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? ఆ రహస్యమేంటో తెలుసా? ఇదే స్పోర్ట్స్ కోటా. అవును, ఈ రిక్రూట్మెంట్ అనేది అందరికోసం కాదు, కేవలం క్రీడల్లో అద్భుతమైన టాలెంట్ ఉన్నవాళ్ల కోసం మాత్రమే. అందుకే ఇక్కడ అకాడమిక్ పరీక్షలకు బదులు వాళ్ల స్పోర్టింగ్ స్కిల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అసలు ఈ స్పోర్ట్స్ కోటా అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, వివిధ క్రీడల్లో రాణించేవాళ్లకి ప్రభుత్వ ఉద్యోగాల్లో కొన్ని పోస్టులు రిజర్వ్ చేయడమే ఈ విధానం. వాళ్ల స్పోర్ట్స్ అచీవ్మెంట్స్, సర్టిఫికేట్లు, ఇంకా సెలక్షన్ ట్రయల్స్లో వాళ్ల పర్ఫార్మెన్స్ బట్టి జాబ్ ఇస్తారన్నమాట. ఇది క్రీడాకారుల భవిష్యత్తుకు ఒక భరోసా లాంటిది. ఓకే, ఇది స్పోర్ట్స్ కోటా అని మనకు క్లియర్గా అర్థమైంది. మరిప్పుడు ఈ కోటాలో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ అంతా 100 మార్కుల సిస్టమ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇందులో స్కిల్కే పెద్ద పీట వేశారు. ఈ సెలక్షన్ ప్రాసెస్లో ముఖ్యంగా 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, వచ్చిన అప్లికేషన్లన్నీ చెక్ చేస్తారు. తర్వాత అర్హులైన వాళ్లని స్పోర్ట్స్ ట్రయల్స్కి పిలుస్తారు. అక్కడ వాళ్ల స్కిల్స్ని టెస్ట్ చేశాక వాళ్ల సర్టిఫికెట్స్ అన్నీ వెరిఫై చేసి ఫైనల్గా అన్నింటినీ బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఈ 100 మార్కులను ఎలా విభజించారో చూద్దాం. చూడండి, ఇందులో సింహభాగం అంటే 50 మార్కులు వాళ్లు సాధించిన స్పోర్ట్స్ అచీవ్మెంట్స్కి, సర్టిఫికేట్లకి కేటాయించారు. ఇక ట్రయల్స్లో పర్ఫార్మెన్స్, స్కిల్స్, ఫిట్నెస్కి 40 మార్కులు. మిగిలిన 10 మార్కులు మాత్రమే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి ఇచ్చారు. దీన్ని బట్టి మనకు క్లియర్గా తెలుస్తోంది, స్పోర్ట్స్ టాలెంట్కే ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ అని. స్పోర్ట్స్ కోటా అన్నారు కదా, మరి ఏ ఆట ఆడేవాళ్లైనా అప్లై చేసుకోవచ్చా? లేదు. ఈ నోటిఫికేషన్లో కొన్ని స్పెసిఫిక్ మైన క్రీడలకు మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్లో మనకు క్లియర్గా వేకెన్సీల వివరాలు ఉన్నాయి. డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉండే లెవెల్ 4-5 పోస్టుల్లో బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, హాకీ లాంటి వాటికి 5 ఖాళీలున్నాయి. ఇంటర్ క్వాలిఫికేషన్తో లెవెల్ 2-3లో అథ్లెటిక్స్, సైక్లింగ్, చెస్ లాంటి వాటికి 16 పోస్టులున్నాయి. ఇక 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉండే లెవెల్ 1 పోస్టుల్లో హాకీ, స్విమ్మింగ్, క్రికెట్, ఫుట్బాల్ లాంటి వాటికి ఏకంగా 33 ఖాళీలున్నాయి. ఇప్పటిదాకా మనం చూసిన ఈ వివరాలన్నిటినీ బట్టి ఈ అవకాశం ఎగ్జాక్ట్గా ఎవరికోసం అనే దానిపై మనకొక క్లారిటీ రావాలి. దాని గురించి ఫైనల్గా ఒక మాట మాట్లాడుకుందాం. చాలా సూటిగా, స్పష్టంగా చెప్పాలంటే ఈ జాబ్ నోటిఫికేషన్ ఎవరికోసం? ఎవరైతే నోటిఫికేషన్లో చెప్పిన స్పోర్ట్స్లో స్టేట్, నేషనల్ లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో అచీవ్ చేసి
దానికి సంబంధించిన వ్యాలిడ్ సర్టిఫికెట్లు కలిగి ఉంటారో వాళ్లు తప్పకుండా అప్లై చేసుకోవాలి. కేవలం చదువు మాత్రమే ఉండి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేనివారికి ఇది సరైన అవకాశం కాదు. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రిక్రూట్మెంట్ సారాంశం ఇదే. ఇక్కడ ఎగ్జామ్లో మీ స్కోర్ ఎంట్రీ టికెట్ కాదు, స్పోర్ట్స్ ఫీల్డ్లో మీ స్కిల్లే మీ ఎంట్రీ టికెట్. ఇది క్రీడాకారుల ప్రతిభకు దక్కిన ఒక పెద్ద గౌరవమని చెప్పొచ్చు. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న: మన సమాజంలో కేవలం చదువుకే కాకుండా స్పోర్ట్స్, ఆర్ట్స్ లాంటి స్పెషల్ టాలెంట్స్కి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి? ఇలాంటి కోటాల ఉండటం మంచిదేనా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.